ఈసేనాశ్రయము ఈసేనాధారము ఈసేనాశ్రయము ఈసేనాధారము నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే ఈసేనాశ్రయము ఈసేనాశ్రయము ఈసేనాధారము. హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా మన గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత దయచేసి తండ్రి మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు ప్రభా. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో నీ బిడ్డలైన వారు సర్వశక్తిమంతుడా తండ్రి, పరిశుద్ధాత్మదేవ నీ సన్నిధిని అనుభవించేటట్లుగా ప్రభా మా అందరితో నువ్వు మాట్లాడండి, నీ కార్యం జరిగించుకొనండి, నీ నామాన్ని ఘనపరచుకొనండి, ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొనండి దేవా. కేవలం నీ నామ మహిమార్థము ప్రభా సర్వశక్తిమంతుడా నీ కృపలో నిలబెట్టి నీ నామాన్ని ఘనపరచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకొనుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని. మరొకసారి చదువుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము క్రైస్తవునిగా ఎటువంటి ఉద్దేశంతో ఈ లోకంలో జీవిస్తున్నాము. మనము ఈ లోకంలో ఈ లోకానుసారంగా ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ ఒక షాప్లో కానీ ఒకరి కింద పని చేస్తున్నప్పుడు వారి ఉద్దేశాలు మనతో ఉంచి వారి ఉద్దేశం ఏదైతే ఉందో అది మనకి చెప్పి ఆ ఉద్దేశానుసారంగా మనతో పని చేస్తూ ఉంటారు. మనుషులు వేరైనా, యజమానులు వేరు, మనం పనిచేసే వారము వేరైనా కూడా వారి ఉద్దేశం మాత్రమే మనము జరిగించడానికి ప్రయాసపడుతూ ఉంటాం. ఎందుకంటే వారి కింద మనం చేస్తున్నాం, వారి దగ్గర మనం పని చేస్తున్నాం కాబట్టి వారి ఉద్దేశము మనం నెరవేర్చినప్పుడే మనకు ఆ యొక్క నెలకి ఆ యొక్క మంత్కి సరిపడిన శాలరీని వాళ్ళు ఇస్తారు. ఆ ఉద్దేశం మనం ఇష్టం వచ్చినట్లుగా వారి దగ్గర పని చేస్తే మనకు కావలసిన ఆ యొక్క జీతము శాలరీని మనం పొందుకోలేం. అలాగే మనము ఈ లోకంలో ఒక క్రైస్తవునిగా ఉంటూ ఒక సృష్టికర్త యొక్క అధికారం కింద ఒక క్రైస్తవునిగా నువ్వు నేను ఉంటూ ఈ లోకంలో నువ్వు ఎవరి ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో నువ్వు జీవిస్తున్నావు అని దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తా ఉన్నారు. అవును కదా, ఒక ఉద్దేశం కలిగి ఉంటావు. ఒక జాబ్ చేసే దగ్గరే, ఒక యజమానుడి దగ్గరే నువ్వు అటువంటి ఉద్దేశంతో కలిగి ఉన్నావు. నీవు క్రైస్తవుడిగా ఆయన అధికారం కింద ఉన్న నువ్వు నేను అటువంటి ఉద్దేశం ఏ ఉద్దేశంతో జీవించాలి? మనం చదివిన వాక్యంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం మనం చదివిన వాక్యంలో యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నారు. ఏమని తెలుసా? నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను ఈ లోనికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను ఈ లోకంలోనికి వచ్చాను. అంటే ఆయన ఉద్దేశం, తండ్రి అయిన దేవుడు ఉద్దేశం నెరవేర్చడం కోసమే నేను ఈ లోకానికి వచ్చాను అని దేవుడు చెప్తున్నారు. అంటే దేవుడు
దేవుడే అంతగా తండ్రికి లోబడినప్పుడు నువ్వు నేను మన యొక్క సృష్టికర్తకి ఎంతగా లోబడి మన ఇష్టాలు కాదు, నా ఇష్టం కాదు, నా చిత్తము కాదు, దేవుడి ఇష్టము నెరవేర్చబడాలి, ఆ ఉద్దేశంతోనే నేను ఈ లోకంలో జీవించాలి అని ప్రతి క్రైస్తవుడు ఉండాలని దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు కదా. ఎంత గొప్ప విషయం. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాలు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకొనడం కోసం మాత్రమే నేను ఈ లోకానికి వచ్చానని ఎంతగా ఆయన చిత్తానికి లోబడ్డారో నువ్వు కూడా ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చే జీవితాన్ని మనము కలిగి ఉండాలని ఆ గొప్ప దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. అవును కదా. నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన జీవితాలు ఏ విధంగా ఆశీర్వదింపబడుతున్నాయి, దేవుని చిత్తాన్ని నెరవేర్చని జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనము 3 విషయాలలో ఈరోజు మనం నేర్చుకుందాం. మనం మొట్టమొదటిగా చూసినట్లయితే నీ పాత జీవితాన్ని మరిచి దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను పుట్టించారో దాని కొరకు జీవించాలి. అవును కదా. మనకందరికీ ఒక పాత జీవితం అనేది ఉంటుంది. అది లోకానుసారమైన జీవితం కావచ్చు, పాపంతో కూడిన జీవితం కావచ్చు, ఒక పాత జీవితం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావో, ఒక సృష్టికర్తను నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో, ఆయన యొక్క ఆత్మను నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తూ ఉన్నావో, అప్పుడు నువ్వు ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను ఈ లోకంలో రక్షించుకున్నాడో, ఏ ఉద్దేశంతో నిన్ను దేవుడు రక్షణలోనికి నడిపించారో, ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను బ్రతికిస్తున్నారో ఆ ఉద్దేశం తెలుసుకుని ఆ ఉద్దేశానుసారంగా జీవించాలి అని దేవుడు చెప్తా ఉన్నారు. క్రైస్తత్వము అంటే మనకు ఇష్టం వచ్చినట్లుగా జీవించడం క్రైస్తత్వం కాదండి. మనకు కాదు, దేవుడికి ఇష్టమైనట్లుగా మనలో ఆయన యొక్క ఆలోచనలు, ఆయన తలంపులతో మనము జీవించడమే క్రైస్తత్వం అనేది. అదే దేవుడు చెప్తున్నారు. నీ పాత జీవితాన్ని మరచిపోయి దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో ఈ లోకంలో సృష్టించారో ఆ ఉద్దేశంతోనే నువ్వు ఈ లోకంలో జీవించాలి అని ఆ గొప్ప దేవుడు ఈరోజు మనతో జ్ఞాపకం చేస్తున్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో ABCD చూసినట్లయితే ఈ లోకం నిన్ను ఎంత దూరం పెట్టినా దేవుడి ఉద్దేశం నీ జీవితంలో గొప్పది అని గ్రహించాలి. అవును కదా. నీ పాత జీవితాన్ని మర్చిపోయి నువ్వు ఈ లోకంలో దేవుడు ఉద్దేశంతో జీవిస్తున్నప్పుడు ఈ లోకం నిన్ను ఎంతగానో దూరం పెడుతుంది. అప్పుడు అలా ఉండేవాడు కదా, ఇప్పుడేమో చాలా నీతులు చెప్తున్నావు, అప్పుడు అంత భయంకరమైన పాపం చేసావు కదా, అప్పుడు అంత ఘోరంగా ఉన్నావు కదా, ఇప్పుడు మాత్రం నువ్వు మాకు చెప్పేవాడి అయిపోయావా అని లోకం నిన్ను దూరం పెట్టినా నీ జీవితంలో దేవుడు చిత్తం గొప్పది, దేవుడు ఉద్దేశం గొప్పదని నువ్వు గ్రహించాలి. ఒక వ్యక్తి జీవితం ద్వారా మనం చూద్దామండి. అతనే పౌలు. నూతన నిబంధన గ్రంథంలో సౌలు గురించి మనం చూసినట్లయితే అతడు తన అధికారుల దగ్గరకు వెళ్ళి ఆ యొక్క ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటారో వారిని చెరసాలలో వేయడానికి, చంపవేయడానికి ఒక ఆర్డర్స్ తీసుకొని దమస్కు గుండా వెళ్తున్నప్పుడు దేవుడి దర్శనం కలుగుతుంది. దేవుడు తనని దర్శించి, నేను నిన్ను అన్యజనుల కోసం నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు నాకు అన్యజనుల ముందు, అధికారుల ముందు ఒక సాక్షిగా నిలబడతావని దేవుడు చెప్పిన తర్వాత ఎక్కడైతే పౌలు వారందరినీ చంపడానికి హింసకుడుగా ఉన్నాడో అక్కడే యేసే దేవుడని ప్రకటించడం చూసి అందరూ దూరం పెట్టేశారు. అందరూ ఏంటి, మొన్నటి వరకు మనల్ని హింసించాడే, ఇప్పుడు ఇది చేస్తున్నారు. కానీ నా జీవితంలో దేవుడి ఉద్దేశం గొప్పది, అది పాత జీవితం. కానీ దేవుడు దర్శించిన తర్వాత నా ఉద్దేశం మారిపోయింది. దేవుడు నన్ను అన్యజనుల కోసం ఎన్నుకున్నారని ఆ ఉద్దేశం ప్రకారం నా జీవితంలో దేవుడి ఉద్దేశం గొప్పదని గ్రహించి దాని ప్రకారమే పౌలు తన జీవితాంతం జీవించాడండి. ఎవరెన్ని అనుకున్నా నీకు దేవుడికి సమాధానం ఉందా, నీలో మార్పు కలిగిందా, అది దేవుడు వలన కలిగిందా, ఎవరేమనుకున్నా నా జీవితంలో దేవుడి ఉద్దేశం గొప్పది కాబట్టి దానికోసం నేను ప్రయాస పడతానని నువ్వు ముందుకు వెళ్తావా, ఒకప్పటికి వారి నిన్ను అర్థం చేసుకునే స్థితిలోనికి దేవుడు తీసుకొస్తారు. 1లో B చూసినట్లయితే దేవుడి చిత్తాన్ని చేస్తా ఉన్నప్పుడు దేవుడే నిన్ను ప్రతి విషయంలో కాపాడుతూ ఉంటారు.
పాత జీవితం అయిపోయింది. దేవుడి చిత్తాన్ని చేయడానికి నిన్ను నువ్వు సమర్పించుకున్నావు, దేవుడి చిత్తం చేస్తున్నావు. నేను ఒక్కటి చెప్తానండి, దేవుడి చిత్తము అంటే సేవ మాత్రమే కాదు. నువ్వు జాబ్ చేస్తున్నా, నువ్వు కుటుంబ జీవితాన్ని చేస్తున్నా, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ఆ యొక్క పనిలో, ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క స్థలములో ఆయన బిడ్డగా జీవించడం దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు నీకు ఆ ప్రతి విషయంలో దేవుడే. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా పక్కన వాళ్ళందరూ ఒక కుట్రగా నిన్ను ఒక దోషిగా నిలబెట్టిన ప్రతి విషయంలో దేవుడే నిన్ను సాక్షిగా నిలబెడతారు. అక్కడ పౌలు శీలలో ఫిలిప్పి అనే పట్టణానికి వెళ్తారండి. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ నాన్న వాళ్ళు ఎవ్వరూ కూడా పౌలు శీలలకు లేరు. కానీ ఒక సోద చెప్పే అమ్మాయిని వారు దేవుడి కృప వలన, ఆ శక్తి నుంచి, ఆ దురాత్మ నుంచి వారు కాపాడడం వలన వారిద్దరిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. వారిని విడిపించడానికి ఎవ్వరు కూడా లేరు. ఎవరికి? పౌలు శీలలకి. కానీ దేవుడే వారిని, దేవుడి చిత్తం వారు చేస్తూ ఉన్నప్పుడు దేవుడే వారికి ఆ రాత్రి ఆ యొక్క చెరసాల యొక్క తలుపులు తెరవబడినట్లుగా, ప్రతి ఆ యొక్క తెరవబడడం, ఆ యొక్క తలుపులు తెరవబడడం, వారు బయటికి రావడం, అదంతా దేవుడే వారి జీవితంలో జోక్యం చేసుకొని దేవుడే కార్యం చేశారు. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడి చిత్తాన్ని నువ్వు ఈ లోకంలో జరిగిస్తూ ఉన్నావా? నీ జాబ్లో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ దేవుడే నీ పక్షంగా నిలబడతారు. దేవుడే అసాధ్యం అనుకున్నారు, ఈ యొక్క ఊబిలో నుంచి, ఈ యొక్క పనిలో నుంచి ఎవరు బయటకు రాలేరు, ఇంకా తీసుకురాలేరు అని ఎవరైతే అనుకున్నారో దేవుడే నీ పక్షమున నిలబడి అద్భుత రీతిగా నిన్ను బయటకు తీసుకొస్తారు. అంత గొప్పది నువ్వు ఈ లోకంలో దేవుడి ఉద్దేశం కలిగి జీవించినట్లయితే దేవుడే, ఈ సృష్టికర్తే నీ కోసం నిలబడతారు. 1లో సి చూస్తే, దేవుడి చిత్తాన్ని నెరవేరిస్తే అందరికంటే గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. నమ్ముతున్నావా? నిజమే కదా, దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నావు, కానీ నాకు కష్టాలు ఎదురవుతున్నాయే, నాకు బాధలు ఎదురవుతున్నాయే, నాకు కన్నీరు వస్తుంది, నాకున్నదంతా పోతుంది అనుకుంటున్నావేం? పౌలు అంటారు ఒక చోట, ఏమనంటారు తెలుసా? నా కోసం చెరసాల ఎదురు చూస్తుంది. నన్ను ఎంతగానో సంకెళ్లతో కొట్టారు, ఎంతగానో కొరడా దెబ్బలు కొట్టారు. నా లేమిలో, నా యొక్క లోటులో వస్త్రాలు లేని స్థితి, ఆ విధంగా నేను బ్రతికాను. కానీ దేవుడి చిత్తాన్ని నెరవేర్చారు కాబట్టి నూతన నిబంధన గ్రంథంలో ఎక్కువ పుస్తకాలు రాసిన వ్యక్తి పౌలు అండి. 14 పుస్తకాలు రాసి అందరికంటే గొప్పగా అనేక మందిని, ఆ 14 పుస్తకాలు బైబిల్ గ్రంథంలో రాయడమే కాకుండా అనేక లక్షల మందిని ఆ యొక్క ఆత్మలను రక్షించారు పౌలు. చూసారా, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నానే అని నువ్వు అనుకుంటున్నావు. ఈ లోకంలో సమస్తం నా జీవితంలో అయిపోతుందే, పోతుంది, ఈ లోకానుసారంగా ఎవరన్నా నీ జీవితాన్ని చూస్తున్నప్పుడు దేవుడు దేవుడు అంటావు. ఏం సంపాదించుకున్నావు? దేవుడు అంటావు. ఏం వచ్చింది నీకు అని అనుకుంటావేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో, పరలోకంలో నీ ఆస్తి కోట్ల కొలలుగా ఉంటుంది. పరలోకంలో నీ ఆస్తిని నువ్వు సమకూర్చుకుంటున్నావు. ఈ లోకంలో ఆస్తిని దేవుడు ఇస్తారు, కానీ నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు సమస్తాన్ని నువ్వు కోల్పోతున్నావు. అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, పరలోకంలో దేవుడు సంతోషిస్తున్నారు. మన సృష్టికర్త నిన్ను చూసి సంతోషిస్తున్నారని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఎప్పుడైతే అనుకుని ముందుకెళ్తావో, ఇంకా గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆయన అంటారు కదా, చెరసాల నాకు సిద్ధంగా ఉంది, అయినా కూడా వెనుదిరగలేదు పౌలు. 14 పత్రికలు రాశారు బైబిల్లో. అనేక లక్షల మందిని దేవుడి కోసం సంపాదించారు. 1లో సి చూస్తే, దేవుని చిత్తం నీ జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. అవునండి, మన జీవితంలో ఈ లోకంలో ఎంత గొప్ప జాబ్ చేసినా, ఎంతగా చదువుకొని నిలబడినా, దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ విధంగా ఆయనకిష్టమైనట్లుగా, నీకిష్టమైనట్లుగా కాదు, ఆయనకిష్టమైనట్లుగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో ఆ జీవితమే ఒక అర్థాన్ని నీ జీవితానికి తీసుకొస్తుంది. పౌలు జీవితంలో, సౌలు జీవితంలో ఒకప్పుడు హింసకుడు అని పేరు, కానీ ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని చేయడానికి ఎంతమంది అతన్ని చంపాలని చూసినా, యూదులందరూ ఎంతమంది ఆయన కోసం చంపేయాలని ఒక తీర్మానం తీసుకున్నా కూడా
పౌలు మాత్రం వెనుదిరగకుండా నిలబడ్డాడు. ఆయన జీవితానికి ఒక అర్థం వచ్చింది. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు తరువాత ఎక్కువ పరిచర్య చేసిన వ్యక్తి పౌలు అండి. చూసారా, దేవుని నువ్వు ఏ ఉద్దేశంతో ఈ లోకంలో జీవిస్తున్నావు? నేను చెప్తున్నానండి, మరలా చెప్తున్నాను, దేవుడి చిత్తము అంటే ఒక పరిచర్య మాత్రమే కాదు, కానీ నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావో ఆ యొక్క స్థలంలో దేవుడి కోసం, దేవుడి బిడ్డగా నమ్మకంగా ఉండడం, అదే నువ్వు సువార్త చెప్పినట్లు. ఆ జీవితమే నీకు వాళ్ళందరికీ ఒక సువార్తగా నువ్వు నిలబడాలి. అది ఆయన చిత్తం. ఆ చిత్తాన్ని నెరవేర్చడం కోసం కొన్నిసార్లు అవమానాలు వస్తాయి, కొన్నిసార్లు నువ్వు కన్నీరు కాల్చవలసి వస్తుంది, కొన్నిసార్లు సమస్తాన్ని కోల్పోవలసి వచ్చింది. కానీ దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చడం కోసం నిలబడ్డావా? ఆ యొక్క కష్టాల్లో, బాధలో, ఇరుకులో నువ్వు నిలబడి ఉండగలిగావా? దేవుడు నిన్ను వదిలిపెట్టరు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటుంది అక్కడ పనిచేసి రిటైర్డ్ అయిపోయి, కొన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ వీధిలో నుంచి నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి, కొన్ని సంవత్సరాలై ఉంటుంది నీ యొక్క కుటుంబంలో కొంతమంది చనిపోయి, కానీ వారి గురించి నువ్వు చెప్పుకుంటున్నావు అంటే వారు దేవుని చిత్తానుసారంగా ఆ యొక్క జీవితాన్ని కొనసాగించారని అర్థము. మన యొక్క వాక్య ప్రసంగ అంశము క్రైస్తవునిగా ఎటువంటి ఉద్దేశంతో ఈ లోకంలో జీవిస్తున్నాం. మొట్టమొదటిగా మనం పౌలు జీవితం ద్వారా కొన్ని పాయింట్స్ చూసాం కదండి. నీ పాత జీవితాన్ని మరిచి దేవుడు ఏ ఉద్దేశంతో పుట్టించారో దానికోసం జీవించాలి. రెండవదిగా దేవుని ఉద్దేశం నీ జీవితంలో పరిపూర్ణంగా జరగాలి. మనందరం కూడా సగంలో వెనుదిరగకూడదు. అవును, మనందరం చేస్తున్న పని ఏమిటో తెలుసా? దేవుని చిత్తం చేయాలి, దేవుడితో నిలబడాలి, దేవుడు చెప్పినట్లుగా నేను చేయాలి అని ముందుకెళ్తాం, కానీ సగంలో వెనుదిరిగిపోతాం. ఇశ్రాయేలు ప్రజల జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప వాగ్దానంతో ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారండి. దేవుడు వారికి వాగ్దానం ఇచ్చారు. ఏమనంటే, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాం. ఆ వాగ్దానం ఇచ్చారు. వారి కోసం దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశారు. 40 సంవత్సరాలు వారు వండుకోవడం లేదు, ఏం లేదు, మన్నాను కురిపించారు దేవుడు. అటువంటి విధంగా వాళ్ళు అద్భుత కార్యాలు చేశారు. వారున్న స్థలంలో ఏ తెగులు రాకుండా 10 తెగులు ఐగుప్తులో వచ్చేటట్లు దేవుడు చేశారు. ఎంతగా దేవుడు కార్యాలు చూసినా వారందరూ సగంలో వెనుదిరిగిపోయారు, ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారు. క్రైస్తవునిగా ఎంతో మంది చేస్తున్న తప్పు ఇదేనండి. దేవుడి యొక్క ఉద్దేశంలో ఉండి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా సగంలో వెనుదిరిగిపోతున్నారు. ఆ రెండులో చూసినట్లయితే ఎంత బాధ కలిగినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుని శక్తి గొప్పదని గ్రహించాలి. అవును, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలా ఉంటుందో చూడమని మోషే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి 12 మంది గోత్రంలో ఒక్కొక్కరిని తీసుకొచ్చి 12 మందిని పంపిస్తారండి. ఎక్కడికి? ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలా ఉంది. వారందరూ వచ్చి అక్కడ ప్రజలు మిడతల వలె ఉన్నారు, వారు చాలా బలవంతులు, వారి గోడలు ఎంతో బలంగా ఉన్నాయి, మనం జయించలేము అని చెప్పినప్పుడు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనంలో అక్కడి వారందరూ ఎలుగెత్తి ఏడ్చారంట. ఎందుకు ఏడ్చారండి? ఎందుకు ఏడ్చారు అంటే, ఎందుకంటే ఇంకా మనం ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనం వెళ్ళలేము, ఇంకా మన ఆ పని అయిపోయింది, ఐగుప్తులోనే ఉంటే బాగుండేది, ఐగుప్తులోనే మన జీవితాలు ముగించబడితే బాగుండేది, ఇక్కడ వరకు వచ్చామని ఎలుగెత్తి వేడ్చారంట. అక్కడ నుంచి తీసుకొచ్చిన దేవుడు ఆ దేశాన్ని ఇవ్వలేరా అండి? ఆ విషయాన్ని వారు మర్చిపోయారు. ఏ పరిస్థితులు వచ్చినా, ఎంత గొప్పగా నిన్ను ఆ యొక్క పరిస్థితి ఎంతగా నిన్ను కదిలించే స్థితి వచ్చినా కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడి గొప్పతనం, ఆ దేవుడి యొక్క శక్తి గొప్పది. ఆయన తప్పకుండా ఆ స్థితి నుండి బయటకు తీసుకొస్తారని. కానీ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎలుగెత్తి ఏడ్చారు. ఎలుగెత్తి ఏడ్చినప్పుడు దేవుడు చివరికి ఎవ్వరూ కూడా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేదు. కేవలం 2 మాత్రమే ఆ దేశానికి వెళ్ళారు. 2లో 2 చూసినట్లయితే దేవుడు ఎంత కృపగలవాడో అంత రోషం గలవాడు కదండి.
మన దేవుడు రోషం గల దేవుడు. ఆయన విస్తారమైన కృపను చూపిస్తారు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆయనకు రావాల్సిన మహిమను తీసివేస్తావో, ఆయనకు విలువ ఇవ్వకుండా చేస్తావో, రోషం కలిగిన దేవుడు ఊరుకోడండి. వాళ్ళు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనం వింటున్నాం, మనం చదివాం, మనం నమ్ముతున్నాం. ఆ ఇశ్రాయేలు ప్రజలు కళ్ళారా చూశారండి. ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని వారు అనుభవించారు. అటువంటి అనుభవించిన వారెవ్వరు కూడా అన్ని అద్భుతాలు చూసి అంతగా చేసిన వారు ఏమంటారో తెలుసా? సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11, 12 వచనాలు. అప్పుడు దేవుడు వారందరినీ చూసి ఏమంటారో తెలుసా? యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకముందురు? నేను వారికి స్వాస్థ్యమియక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించుదని మోషేతో చెప్పగా. చూసారా, వారి ఎలుగెత్తి ఏడవడం, వాళ్ళు ఇలా మాట్లాడుకోవడం చూసి దేవుడు రోషం గల దేవుడు. ఎన్నాళ్ళ వరకు నేను వీళ్ళని సహిస్తాను, ఎన్నాళ్ళ వరకు నేను వీళ్ళని భరిస్తాను, ఎన్నాళ్ళ వరకు వీళ్ళని చేస్తాను అని దేవుడు చెప్పి రోషం తెచ్చుకున్నారు. మన దేవుడి శక్తిని నువ్వు తక్కువ చేస్తున్నావేమో, దేవుడి శక్తిని నువ్వు తక్కువ చేసి నీ యొక్క పరిస్థితుల్లో చూస్తున్నావేమో. ఎన్ని అద్భుత కార్యాలు చూసావు నువ్వు పుట్టినప్పటి నుంచి. నువ్వు నీ జీవితంలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు, నువ్వు ప్రార్థన చేయగానే జవాబిచ్చిన గొప్ప దేవుడి సన్నిధిని నువ్వు అనుభవించావు. కానీ కొన్ని పరిస్థితుల్లో నువ్వు ఆ శక్తిని అనుభవించలేకపోతున్నావు. కానీ గుర్తుపెట్టుకో, ఎంత కృపామయుడో అంత రోషం కలిగిన దేవుడు. 2లో D చూసినట్లయితే, దేవుడి చిత్తం నుండి వెనుదిరుగుట ఆశీర్వాదాన్ని పోగొట్టుకునుటయే. ఇదే చేస్తున్నామండి. ఏముందిలే, మన ఇష్టం వచ్చినట్లు అప్పటి వరకు దేవుడి చిత్తం నెరవేరుస్తాం. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కాదండి, జీవితాంతం దేవుడి చిత్తాన్ని నువ్వు ఎప్పుడైతే నెరవేరుస్తూ ఉంటావో అప్పుడే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడి చిత్తం నుంచి మధ్యలోనికి వచ్చేస్తావో, దేవుడి చిత్తాన్ని వదిలేసి వెనుదిరుగుతావో ఆశీర్వాదాన్ని కోల్పోవడమే. దేవుడు అదే చెప్తున్నారు. మోషే ప్రార్థన చేస్తారు, ప్రభా క్షమించయ్యా, ఈ జనులను ఒక్కసారి క్షమించు, ఐగుప్తులకు క్షమించినట్లుగా ఒక్కసారి ఈ జనులను క్షమించు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు, కానీ ఒక్కరు కూడా ఆ యొక్క పాలు తేలను వాగ్దాన దేశానికి ప్రవేశింపరు. కానీ ఒక్కరు కూడా ప్రవేశింపరు, వీరందరూ కూడా అరణ్యంలోనే రాలిపోతారు అని దేవుడు చెప్పారు. వారెవ్వరూ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. ఎందుకో తెలుసా? దేవుడి యొక్క శక్తిని తక్కువ చేశారు. ఆ చిత్తంలో వెళ్తా ఉన్నప్పుడు వెనుదిరిగారు కాబట్టి ఆశీర్వాదాన్ని కోల్పోయారు. మనం కూడా చాలాసార్లు ఇదే జరుగుతుంది. కష్టాలు, బాధలు మన ముందు ఒక ముందుకెళ్ళలేని స్థితి ఏర్పడినప్పుడు మనం ఎంతగానో బాధపడతా ఉంటాం, ఎంతగానో కన్నీరు కారుస్తూ ఉంటాం. నువ్వు నేను ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? నీ దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు. ఆయన చేయలేని కార్యం ఏదీ లేదు, ఇంకా రాదు కూడా. మరొకసారి చెప్తానండి, ఆయన చేయలేని కార్యం ఏదీ లేదు, ఇంకా రాదు కూడా. చివరిగా మనం చూసినట్లయితే, దేవుడి చిత్తానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నావా? దేవుడు ఇప్పుడు అడుగుతున్నారు. పౌలు జీవితాన్ని మన ముందుంచారు, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని దేవుడు మన ముందుంచారు. దేవుడి చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నువ్వు దేవుడి చిత్తానుసారంగా నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావా? కదా, మనము దేవుడి చిత్తానుసారంగా మనం ఈ లోకంలో జీవిస్తే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో 2 వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. దేవుడి చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరియు, తల్లియు అని చెప్పాను. ఎవరైతే నా చిత్తాన్ని, దేవుడి చిత్తాన్ని చొప్పున జరిగించే వాళ్ళే వాళ్ళందరూ నావారు, నా ఇంటివారు అని దేవుడు చెప్తున్నారు. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తి అయి ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవిస్తావా? దేవుడు నువ్వు మొర్రపెట్టిన వెంటనే నీ మనవిని దేవుడు ఆలకిస్తారు.
చూసారా, ఇప్పుడు దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నారు. నువ్వు నిజంగా ఏ ఉద్దేశంతో ఈ లోకంలో దేవుణ్ణి వెంబడిస్తున్నావు, ఏ ఉద్దేశంతో ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవిస్తున్నావో దేవుడు మనల్ని ప్రశ్నిస్తే మన యొక్క సమాధానం ఏమై ఉంది? మన యొక్క సమాధానం ఏమై ఉంది? నిజంగా దేవుణ్ణి కలిగిన నువ్వు నేను ఆయన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చే ఉద్దేశం కలిగి జీవిస్తున్నామా, లేకపోతే మనం ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నామా? ఆ యేసుక్రీస్తు వారే 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు అంటే, నేను నా ఇష్టం నెరవేర్చుకొనుటకు రాలేదు, కేవలం దేవుని చిత్తము నెరవేర్చుకొనుటకు నేను ఈ లోకంలోనికి వచ్చాను అని ఆ గొప్ప దేవుడు మనతో చెప్పారు. కాబట్టి మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకొనడం కోసమే మనము ఈ లోకంలో ఉన్నాము. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేరుద్దామండి. తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉందాం. అంతేకాని ఏదో బ్రతికామా అది కాదు. ఒక క్రైస్తవునిగా ఉన్నామంటే ఈ లోకంలో ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం ఆయన యొక్క సహోదరులం ఆయన వారం అయిపోతాం. ఆయన మనం మొరపెట్టిన వెంటనే మన మనవి ఆలకిస్తారు. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నీ గొప్ప కృపా కాపుదల భద్రత దయచేసి తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన ప్రభా. సర్వోన్నతుడా, ఒక పౌలు జీవితాన్ని మా యందు ఉంచావయ్యా. ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క జీవితాన్ని మా ముందు ఉంచావు ప్రభా. మేము ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం ద్వారా మధ్యలో నీ చిత్తం నుంచి తొలగిపోయే వారంగా ఉండకుండా తండ్రి నీ కృపలో నిలబడే వారంగా మేము ఉండడానికి మాకు సహాయంను దయచేయండి. నీ కార్యంతో నింపండి. నీ నామ మహిమార్థము తోడేయండి, నడిపించండి. ఆశ్చర్యకరుడా, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, బాధలు వచ్చినా కూడా నీ కృపలో మేము నిలబడడానికి కార్యం జరిగించి నీ నామాన్ని మహిమపరుచుకొని సర్వశక్తిమంతుడా నీ గొప్ప కార్యం జరిగించండి. నువ్వే తోడేయండి, నడిపించండి. పరిశుద్ధాత్మదేవ, నీ చిత్తము నెరవేర్చి తండ్రి సర్వోన్నతుడా, బల నమ్మకమైన దాసుడా అని నీ ద్వారా తండ్రి ఒక మెప్పును పొందే గొప్ప జీవితాన్ని ప్రభా మా అందరికీ దయచేసి నీ చిత్తం కోసం మేము నిలబడడానికి మాకు సహాయంను దయచేయండి. నీ కృపలో మేము నిలబడాలయ్యా. నీ కార్యం జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాకుండా నా గురించి, కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం నెరవేర్చిన వారే తరతరాలు ఈ లోకంలో జీవిస్తారు. దేవుని చిత్తం నెరవేర్చాలని అటువంటి హృదయం, అటువంటి ఉద్దేశం కలిగి ఇప్పటి నుంచి మనం జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈశీనాశ్రయ